హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కంపల్సరీ నచ్చుతుంది. లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ సిఎంఆర్ జ్యువెలర్స్కి అయితే వచ్చానండి. సిఎంఆర్ జ్యువెలరీలో సిల్వర్ సెక్షన్కి వచ్చాను. ఇంత మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ ఇంత కలెక్షన్స్ ఉందని అయితే నాకు తెలియదు. సిఎంఆర్ సిల్వర్ జ్యువెలరీకి రావడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం అనమాట. గోల్డ్ రేట్ చూస్తుంటే పై కల్లా వెళ్ళిపోతుంది కదా. సో మంచి మంచి జ్యువెలర్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోవాలనుకున్నప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కంటే కూడా మనం సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ ఇచ్చేటప్పుడైనా మనకి మనీ వస్తుంది అనమాట. అంటే మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి, రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి హాఫ్ అమౌంట్ అయితే వస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు సిఎంఆర్లోని ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఈ సిల్వర్ జ్యువెలరీ పైన 25% ఆఫర్ ఉందన్నమాట. 25% మీరు జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు, మనం తీసుకునే ఐటమ్ మీద 25% మనీ అయినా తగ్గిస్తారనమాట. ఇదైతే ఆఫర్ ఇక్కడ రన్ అవుతుందండి. సిల్వర్ జ్యువెలరీ తెలిసిందే కదా, వెయిట్ బట్టి కాదు ఐటమ్ బట్టి ఉంటుందన్నమాట. పీస్ వైజ్ కాస్ట్ ఉంటుంది. ఇంకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మొత్తం అయితే చూసాయండి. చాలా చాలా బాగున్నాయండి. స్టోన్ జ్యువెలరీస్ అయితే నాకు స్టోన్ కలెక్షన్స్, ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ చాలా చాలా బాగా అయితే నచ్చేసాయి. గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు స్టోన్స్ కానీ ఏమైనా బీడ్స్ కానీ ఉన్నవి తీసుకోవడానికి మనం ఆలోచిస్తుంటాము. రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి వేస్టేజ్ ఎక్కువైపోతుంది, ఏమవుతుందో ఏంటి అని. బట్ ఈ సిల్వర్ కలెక్షన్స్ అలా కాదనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే జ్యువెలరీ కాకుండా నార్మల్గా సిల్వర్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటారు కదా, పట్టీలు కానీ కుందులు అలాంటివి ఏవి తీసుకున్నా కానీ ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అయితే లేవండి. ఆ రోజు సిల్వర్ కాస్ట్ ఎంతైతే ఉందో మనకి ఆ అమౌంటే బిల్ అవుతుంది అనమాట. మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్లు కానీ ఏమీ లేవు సిల్వర్ ఐటమ్స్ మీద. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గోల్డ్ స్కీమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్లో అందరూ ఇదే స్కీమ్ ఉండేది, తర్వాత అన్ని షాపుల వల్ల స్కీమ్ అయితే మారిపోయింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ రన్ అవుతున్న స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే మనం అప్ టు 5,000 వరకు ఎంత పే చేస్తే అంత అమౌంట్ వాళ్ళు 1 మంత్ యాడ్ చేస్తారనమాట బోనస్ కింద. 10 మంత్స్ స్కీమ్ అనమాట ఇక్కడ. అంటే మనం 1,000 కడితే 1,000 యాడ్ చేస్తారు. మినిమం 5,000 వరకు 5,000 కడితే 5,000 యాడ్ చేస్తారు. అబవ్ ఎంత కట్టినా కానీ 5,000 యాడ్ చేస్తారంట. అంటే ముందు మనం 10,000 కట్టాలనుకుంటే 5,000 2 స్కీములు రాసుకుంటే మనకి ఆ 10,000 యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకా వేరే ఏ షాప్స్లో కూడా మనకు బోనస్ ఇవ్వట్లేదు, ఓన్లీ వేస్టేజ్లోనే తగ్గిస్తున్నారు. ఇక్కడ బోనస్ ఇస్తూ 18% వేస్టేజ్ అయితే ఇస్తున్నారనమాట. 18% వరకు మనం వేస్టేజ్ కట్టాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ 18% ఉంటుంది. సో మనకి వేస్టేజ్ కూడా అంత పడదనమాట. యాంటిక్ జ్యువెలరీ అవి ఏవైనా తీసుకుంటేనే వేస్టేజ్ ఎక్కువ పడుతుంది, అక్కడ మనమైతే పే చేసుకోవాలి. ఈ నెక్లెస్ చూసారు కదా, దీని వెయిట్ అయితే 45 గ్రామ్స్ ఉందండి. కానీ పీస్ వైజ్ కాస్ట్ కాబట్టి దీని కాస్ట్ వచ్చి 35,000 నుండి 40,000 వరకు పడుతుంది అనమాట. నెక్లెస్ కలెక్షన్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. స్టోన్లోని ఉన్నాయి, గోల్డ్ కోటెడ్లో కూడా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ ఇదంతా ఇది 36,900, మీకు 37 అబవ్ పడుతుంది, 38 పడుతుంది. ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. నువ్వు చూసారు కదా, ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఈ కలర్ షేడ్ అయిపోయినా కానీ మనం వచ్చి వేయించుకుంటే వేస్తారనమాట. మినిమం అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే అందులో స్టోన్స్ కానీ ఏవైనా పోయినా కానీ మనం వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారండి అమౌంట్ తీసుకొని. అండ్ పాలిషింగ్ చేస్తారు. ఇయర్ రింగ్స్లోని స్టడ్స్ ఉన్నాయి, అలాగే పార్టీ వేరు ఇలాగా బుట్టలు వచ్చి ఉన్నాయన్నమాట. జుమ్కాసు అలాగే చాంద్బాలి టైప్ ఉన్నాయి. అండ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, సీజెడ్ స్టోన్స్ వచ్చినవి.
మినిమం 3000 అలా ఉన్నాయన్నమాట. ఈ బొట్లు వచ్చిన ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 2500 అబవ్ అలాగా. అంటే వాటి పీస్ వైజ్ కాస్ట్ కదా మనకి. అందులో వచ్చిన స్టోన్స్ అవన్నీ మీద డిపెండ్ అయి ఉంటుంది వాటి కాస్ట్ అయితే, వాటి వెయిట్ అన్నీ కలిపి. అవి ఓన్లీ మెరూన్ వద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫంక్షన్స్కి అయితే బెస్ట్ అండి. మనకి ప్లెయిన్లో కావాలనుకున్నా ఉన్నాయి, లేదు పరల్స్ కాంబినేషన్లో కానీ ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. గోల్డ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అండ్ సిల్వర్లో కూడా అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్, ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇయర్ రింగ్స్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసినట్టయితే మెయిన్ కలర్ షేడ్ అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు పెట్టి తీసేస్తూ ఉండాలి. అంటే పెట్టుకొని ఎక్కువ వాటర్లో ఇచ్చేయడం అలా చేయకూడదు, ఎక్కువ చేయకూడదు అనమాట. పాలిష్ అయితే పోతుంది. ఎక్కువ మళ్ళీ మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి. అంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉండాలండి. మనం డైలీ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటామా అంటే అవ్వదు. అలానే డైలీ వేర్ లాగా స్టడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ కొన్నట్టు ఇప్పుడు మేడం ఇవైతే 5765 ఉంది. ఇది మీకు ఆఫర్ ఉంది కదా, 25% డిస్కౌంట్. చూడు మీకు 4324 రూపాయలు పడుతుంది. ఇవైతే చూడు 25,000 తీసుకుని 12,500 ఆర్ నుంచి 50 అయితే 25. అది వద్దనుకున్న వాళ్ళకి 25% డిస్కౌంట్ చేస్తాం. అంటే కస్టమరు అదే ఆఫర్ ఉంది, దీన్ని మేము తక్కువలో తీసుకుని ఎలా తీసుకుంటే మాకు వద్దనుకున్నా సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పేసి డిస్కౌంట్ అవ్వ. ఇవేమైనా తీపిస్తుందమ్మా. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు అనమాట. కొంచెం గోల్డ్ పాలిష్ ఉన్నది, కొంచెమైనా డిఫరెన్స్ ఉంది కానీ ఇందులో అయితే అసలు ఏం డిఫరెన్స్ లేదు. గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయన్నమాట. నాకు ఈ కలెక్షన్స్ అయితే బాగా నచ్చాయండి. ఇదేగా మేడం చెప్పారు. ఇది మనకి 5,800 అవుతుంది. 25%. అందులో 25% తీసేస్తే ఇంకా తగ్గుతుంది. అదంతే. ఈ నెక్లెస్లు ఇంకా బాగున్నాయి కదా. అంతా వినాయకుడు వచ్చి ఉంటుంది. ఇది ఎలిఫెంట్స్ వచ్చి ఒకసారి ట్రై చేస్తారు మేడం. వేసుకుంటావా? ఈ టైప్ కొంచెం బాగానే ఉన్నాయి. ఇదా అది తీయండి లాస్ట్ అన్ని అన్నీ తీసి నెక్లెస్ మేడం. బాగుంది మేడం. బాగుంది. అందరికీ ఆ యూ షేప్ అనేది సెట్ అవ్వదు మేడం, కొంతమందికి సూట్ అవుతాయి అవి. కానీ ఆ టైప్ బాగున్నాయి. ఈ మేడం మీకైతే మాత్రం బాగా సెట్ అయింది. ఇది అది అదే మోడల్. ఇది కొంచెం బ్రాడ్నెస్ వచ్చింది మేడం, ఇది కొంచెం స్లిమ్గా ఉంది అంతే. ఏది ఈ లాస్ట్ వన్ ఈ వేలంత వస్తాయి చిన్నగా. బ్లాక్ బీడ్స్ తీసాం కదా, 5,900 అలా పడుతుందని చెప్పారు. ఇవి కూడా
తీసి మనకు ఆ బుట్టగా నచ్చినట్టు అవి గోల్డ్ స్కీమ్ ప్లాన్ చేయండి. ఇలాంటిదే అనుకుంటాం. చెప్పాం పండగ టైం కదా, ఆల్రెడీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, తర్వాత వస్తాము. మనం అదే నేను ఇంతకుముందు తీసుకుంది ఇలాంటిలోనే కదా, ఇది అది ఒకటి చిన్న చిన్న ఇలా సింబల్స్ లాగా వస్తుంది. ఇంతకు ముందు వచ్చి చూసారు మేడం, అదేమైనా మీరు సేల్ వేలేదు అయిపోయింది. ఇక్కడ ఉండేది మేడం, ఇదైతే మీకు 9,400 ఉంది మేడం. 80 ఉందా? నేను ఒకటి తీసుకున్నాను. మీకు జిఎస్టీతో 9,760 అది 70 పడుతుంది. ఇది ఓన్లీ ఎంత? 9,770 పడుతుంది జిఎస్టీ. అలా కాదు, ఇలా కాదు, ఇలాగ ఉంది. అవును, అయిపోయింది. ఇలా ఉంది, మొత్తం ఇయర్ రింగ్స్ అన్ని కలిపా మీకు చెప్తుంది. ఇయర్ రింగ్స్ అయితే మీకు 3,000. అప్పుడు సేమ్ ఆఫర్ కూడా ఉంది కదా, ఆఫర్లో అయితే సేమే ఉంది అమ్మాయి పీస్. సేమ్ పీసే ఉంది అంటాను. సేమ్ పీసే ఉంది నా దగ్గర, కాకపోతే కొంచెం డిజైన్ మాత్రం. అంటే అదే ఇయర్ రింగ్స్ అన్ని కలిపే తీసుకున్నాను కదా. ఇది ఒకసారి తీరా మార్నింగ్ మార్నింగ్ కొంచెం దగ్గరికి పెట్టాను, నేను వచ్చి పెట్టినా. ఇలాగా కొంచెం కిందకి డౌన్ చేసినా బాగుంది. ప్రింట్ అవుట్ చేయాలేమో. బాగుంది మేడం. కంప్లీట్ వైట్ కాకుండా మీకు మధ్యలో ఒక స్టోన్ రావడం వల్ల ముంబై సంథింగ్ ఎవో డిజైన్స్ ఇది మీకు దుబాయ్ స్టైల్ వస్తుంది మేడం. తెలుసు. టర్కీ వర్క్ బాగుంది. అంటే గోల్డ్ అనేసుకుంటారేమో మోస్ట్లీ వేసుకుంటే. ఇటాలియన్ కలెక్షన్ దుబాయ్ జ్యువెలరీ సంథింగ్ ఏదో దుబాయ్ అంటారు. జ్యువెలరీ ఇటాలియన్ కలెక్షన్. దుబాయ్ జ్యువెలరీ అదే అండి. దుబాయ్ జ్యువెలరీ రోజా మనం తీసుకుంటాం అనమాట. 1.5కి అదే 15 గ్రామ్స్కి, సారీ 1.5 అండి. లైట్ వెయిట్లో వచ్చేస్తుంది మేడం. అవి ఇవేనా? ఇవే ఇది కూడా అదే అదే లోటస్ లాగా అయితే తీసుకున్నట్టుగా చూస్తాను. లేదులే మామూలుగా కాదు, ఫింగర్ రింగ్స్ వెళ్ళిపోదాం. ప్లెయిన్ ఉంగరం నాకు సెట్ అయితే నేను పట్టుకుంటాను. చిన్నదే ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ మనం తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి 50% వస్తుందంటండి. అయితే ఆ 50% కూడా మనం మళ్ళీ సిల్వర్ జ్యువెలరీనే తీసుకోవాలి. అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వరంట. ఇదండి, నేను ఫస్ట్లో చెప్పేటప్పుడు రిటర్న్ మనీ వస్తాయని చెప్పాను అనుకుంటా. మనకి మనీ ఇవ్వరంట, జ్యువెలరీ అయితే తీసుకోవాలి. అండ్ ఈ షాప్ వచ్చి విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న బ్రాంచ్ అండి. ఈ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అయితే ఉంది. కలెక్షన్స్ అంతా చూసారు కదా, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కింద ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ ఐటమ్స్ అండి, పట్టీలు, గుందులు, ఇలా సిల్వర్ వస్తువులు అన్నీ కూడా కింద ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా పైన ఉందన్నమాట. సిల్వర్ జ్యువెలరీ పైన మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.